దేవుడికి ఇచ్చేది చందా ఎప్పటికీ అవదు, తెలుసుకోండి. దేవుని కొరకు ఖర్చు పెట్టేది బాధ్యత అవుతుంది. అవసరాన్ని బట్టి ఖర్చు పెట్టేది బాధ్యత అవుతుంది. దేవుని పని నిమిత్తం ఖర్చు పెట్టేది బాధ్యత అవుతుంది. దేవునికి ఇచ్చేది కృతజ్ఞత అవుతుంది. కృతజ్ఞత ఇంకా ఏదో ఒక విధంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచెప్పటం. ఎలా? మన కష్టం నుండి దేవునికి ఇవ్వటం. మన కష్టం నుండి నెలంతా కష్టపడి డబ్బు సంపాదించాం. ఈ నెలలో మరణించిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. తిండిలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనారోగ్యంతో హాస్పిటల్లో బాధపడుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ప్రభువా, నా జీవితం వారి వలే కాక క్షేమంగా సురక్షితంగా ఉన్నది అంటే దానికి కారకులు మీరే. నేను మీకు ఏమివ్వగలను? నేను ఏమిస్తే మీకు సరిపోతుంది? అందుకే ఇదిగో నా కష్టార్జితం నుండి మీకు కృతజ్ఞతగా ఇదిగో నేను దీన్ని సమర్పిస్తున్నాను. అది దేవునికి ఇవ్వటం. దేవుడికి చందా ఇవ్వటం అంటే చందాలు పట్టుకుని బ్రతికేవాడా దేవుడు అంటే? కాదండి. దేవునికి ఇచ్చే విధానాన్ని క్రైస్తవులు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. మానవుల చందాల మీద బ్రతికేవాడు కాడు దేవుడు. మనుషులు ముష్టి వేస్తే దాన్ని తీసుకుని బ్రతికేవాడు కాడు దేవుడు అంటే. దేవుడికి ఇచ్చే